హెల్ప్ లైన్ కి స్వాగతం. ఈ మధ్య కాలంలో చూస్తే చాలా మందికి లేనివంటూ ఏముండట్లేదు. సుఖంగా ఉండడానికి అవసరమైన అనేక సౌకర్యాలు వస్తువులు సమకూర్చుకుంటున్నారు. బట్ ఎన్ని ఉన్నా ఎంత సుఖం ఉన్నా సంతోషం మాత్రం ఉండటం లేదని చాలా మంది చెప్తున్నారు. నిజానికి సంతోషంగా ఉన్నావా అని ఎవరినైనా అడిగితే వాళ్ళు ఒక క్షణం ఆలోచించే పరిస్థితి ఎక్కువగా కనపడుతుంది. ఆర్ యూ హ్యాపీ అంటే ఎవరు కూడా వెంటనే ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా కనిపించడం లేదు. సో దట్ మీన్స్ సంథింగ్ ఈస్ రియల్లీ మిస్సింగ్. దట్ ఈస్ కాల్డ్ హ్యాపీ ఇండెక్స్. ఇవాళ మనం అదే అంశం నుంచి మాట్లాడుకోబోతున్నాం. దానికి సంబంధించి ఫోన్ కాల్స్ కూడా తీసుకున్నాం. అందుకోసం స్టూడియో మనతో పాటు సైకాలజిస్ట్ వస్ప్రాడ కార్తిక్ గారు ఉన్నారు. సో నమస్తే. ఆర్ యూ హ్యాపీ? Yes, I would like to say I am happy. Okay. Yeah, of course you are a happy person. Definitely. Basically ఏంటంటే ఈ హ్యాపీనెస్ అన్నది మనకి హ్యాపీనెస్ ఇండెక్స్ అంటూ మనం తీసుకుంటామో అది కంట్రీస్ కి వర్తిస్తాయి. సో ఒకప్పుడు ఏంటంటే భూటాన్ వాజ్ ది టాప్, ఇప్పుడు లేటెస్ట్ ఏమో ఫిన్లాండ్ మనం ఇప్పుడు ఎందుకు అది వెళ్ళిందంటే ఓవరాల్ వాటికి ఉన్న సదుపాయాలనండి ఆ కంట్రీలో ఉన్నవి కాక మనుషులు ఏ విధంగా అసలు పర్సెప్షన్ ఆఫ్ హ్యాపీనెస్ క్వశ్చన్ ఇలాంటివి అడిగినప్పుడు వాళ్ళందరూ హ్యాపీ అని చెప్పడం కామన్. దట్స్ రీజన్. అండ్ ఈ కాంటెక్స్ లో మనం పర్సనల్ హ్యాపీనెస్ అన్నది అసలు పర్సనల్ హ్యాపీనెస్ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. సో పర్సనల్ హ్యాపీనెస్ ఒకప్పుడు మనుషులు సంతోషంగానే ఉన్నారని అట్లీస్ట్ డెఫినెట్ గా మనం అగ్రీ చేస్తాం. ఇప్పుడు సంతోషం అంటే మీరు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. అది హ్యాపీ అనే ప్రశ్నకి చాలా ఆన్సర్లు చెప్పే ముందర ఎలాంటి ఆన్సర్ వస్తుందో ఈజ్ ఇర్రెలెవెంట్. బట్ స్టిల్ ఏంటంటే ఒక సెకండ్ ఆలోచిస్తున్నారు. దానికి కారణం అంటే వీ హ్యావ్ టు డిస్కస్ ఫర్దర్ అబౌట్ ఇట్. ఓకే, రైట్. సో మీరు ఒకప్పుడు ఎక్కువ సంతోషంగా ఉండేవాళ్ళు అని చెప్తున్నారు. బట్ చాలా మంది ఒకప్పటి కంటే ఇప్పుడు ఎక్కువ సుఖంగా ఉన్నారు. బట్ ఈ సుఖం అనేది సంతోషాన్ని ఇవ్వలేకపోతుంది. ఐ థింక్ దట్ ఈస్ ద ట్రాజడీ ఆఫ్ ఇట్. సుఖాల కోసం పరిగెత్తుకుంటూ వచ్చి పోగొట్టుకునే సంతోషంగా కనపడుతుంది. సో అది స్టోరీ ఏంటంటే ఈ హ్యాపీనెస్ క్వశ్చనర్ అని ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు దే వర్క్ ద లాట్ రీసెర్చ్ చేసి కొన్ని ప్రశ్నలు తయారు చేసి అది హ్యాపీనెస్ క్వశ్చనర్ కింద చేశారన్నమాట. దానిలో అసలు సింపుల్ క్వశ్చన్స్ లైక్ డూ యూ లైక్ హూ యూ ఆర్ అంటే నువ్వు ఎలాంటి మనిషిగా నీకు ఇష్టమా అన్న ప్రశ్న కూడా ఉంటుందన్నమాట. సో ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ నుంచి కొంచెం లిటిల్ మోర్ అబౌట్ నీ రిలేషన్షిప్స్ అనండి ఇవన్నీ వస్తాయి. కాక ఆథెంటిక్ హ్యాపీనెస్ అని కూడా ఇంకొక రీసెర్చ్ జరిగింది. సో ఇవన్నీ మనం చూసుకుంటే ఏంటంటే ఒక హ్యాపీనెస్ అన్న ఒక పదానికి నిజమైన హ్యాపీనెస్ ఏంటి అది కూడా ఉంది. సో దేర్ ఇస్ ఫర్దర్ రీసెర్చ్. ఇలా అన్నీ ఉన్నప్పుడు మనం హ్యాపీనెస్ కి సుఖానికి అంటే సంతోషానికి సుఖానికి డిఫరెన్స్ ఏంటి అని అనుకుంటే సుఖం ఏంటంటే ఈజ్ ఎక్స్టర్నల్ ఫిజికల్ కంఫర్ట్ బయట నుంచి వచ్చేది. అంటే పక్క మెత్తగా ఉంటే పడుకుంటున్నావా అన్నది ఈజ్ అ నెక్స్ట్ క్వశ్చన్. బట్ అది మెత్తగా ఉంటే సుఖం, సంతోషం, నిద్రపోగలం సంతోషం. సో ఇప్పుడు ఏంటంటే మనకి కారు ఉందా అంటే అదొక సుఖం, కానీ అది రీచింగ్ ఆన్ టైమా లేకపోతే స్ట్రెస్ లేకుండా వెళ్ళగలుగుతున్నా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో ఇలా మనకి ఒకటి లెవెల్ నుంచి చూసుకుంటే సుఖాలు పెరుగుతున్నాయి. ట్రూ. అండ్ వన్ మోర్ రీసెర్చ్ ఏంటంటే చాలా క్లియర్ గా చెప్తుంది ఏంటంటే in the whole research of happiness, material comforts, money ఉన్నందువలన సుఖం సంతోషం గ్యారంటీడ్ అంటే ఇట్ ఈస్ నాట్. సో రీసెర్చ్ కూడా ప్రూవ్ చేసింది, మనం అనుకోవడమే కాకుండా ఈవెన్ రీసెర్చ్ హాస్ ప్రూవ్ దట్ హ్యాపీనెస్ డస్ నాట్ అంటే ఒక డైరెక్ట్ రిలేషన్షిప్ సంతోషానికి లేదని. దో ఆఫ్ కోర్స్ మనీ ఈజ్ రిక్వైర్డ్, మనం ప్రతిదానికి అది అవసరమే, కానీ దాంతో మనం సంతోషాన్ని కొనుక్కోగలుగుతున్నామా అన్నది ఈజ్ అ క్వశ్చన్. రైట్. సో వాట్ ఈజ్ రియల్ హ్యాపీనెస్? ఇంతకుముందు మీరు వాట్ ఈజ్ రియల్ హ్యాపీనెస్ అనేది కూడా ఒక రీసెర్చ్ జరిగిందని. వాట్ ఈజ్ రియల్ హ్యాపీనెస్? ఈ ఆథెంటిక్ హ్యాపీనెస్ అంటే ఇట్ ఈస్ ఆథెంటిక్ హ్యాపీనెస్. ఓకే, అంటే మనం ఖచ్చితంగా నిజమైంది మాట. సో దానిలో ఏంటంటే ఇట్ ఈస్ ఫ్రమ్ విదిన్, అంటే లోపల నుంచి నాకు సంతోషం ఏదో. ఇప్పుడు అందుకని మనం ఓవరాల్ ఇప్పుడు చూస్తే కూడా ఇదివరకు కంటే డిప్రెషన్ కేసులు ఎందుకు ఎక్కువ ఉంటున్నాయి ఆర్ యాంగ్జైటీ కేసులు ఎందుకు ఎక్కువ ఉంటాయంటే
నిజం చెప్పాలంటే ఒక దానికోసం పాకులాడుతున్నంత కాలం మనకి ఆన్సైటీ ఉంటుంది. రైట్. సో అది ఉన్నప్పుడు మనకి సంతోషం ఉంటుందా? న్యాచురల్. ఒకటి లేదు అని నేను బాధపడుతున్నప్పుడు ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ డిప్రెస్డ్ ఆర్ లో. ఆ బాధపడుతున్నప్పుడు సంతోషంగా ఉంటాను. సో అగైన్ ఆపోజిట్స్ మాట ఇలా. బట్ ఏమవుతుందంటే ఇది మోస్ట్ కామన్ ఫీచర్ తయారవుతాము. అంటే మీరు పిల్లల్ని అంటే పర్సెప్షన్, పేరెంట్స్గా పిల్లల్ని చూసిన విధానం, మా పిల్లలు అన్ని బాగానే ఉన్నాయి అనుకోవడం కాకుండా క్లాస్ ఫస్ట్ వచ్చారా, లేకపోతే ఇంకో మెడల్ వచ్చిందా, ఇంకో ఏదో వచ్చిందా అంటే ఈ కంపారిజన్ అనేది వాళ్ళని చూసే విధానం మారేసరికి పిల్లల్ని ఎంజాయ్ చేయడం అంటే వాళ్ళ ద్వారా సంతోషం పొందడం అనేది మర్చిపోతున్నారు. దట్ ఈస్ విచ్ పిల్లలకు కూడా ఏమవుతుందంటే హాయిగా ఆడుకునే స్థలం ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు అన్న కాన్సెప్ట్ పోయి నాకు ఆ టాయ్ కావాలి ఈ టాయ్ కావాలన్న ఆ ఒక కైండ్ ఆఫ్ ఆ సైకిల్లో వచ్చి దే ఆర్ ఆల్సో నాట్ ఫుల్ హ్యాపీ. చాలా చిన్న పిల్లలు బోర్ కొడుతుంది. సో ఇంక ఈ విధంగా చూస్తే మీకు ప్రతి ఏజ్ లో ఒక్కొక్క యూ సీ ద డిఫరెన్సెస్. రైట్. యా. సో అంటే మన హ్యాపీనెస్ అనేది ఒక రకంగా చెప్పాలంటే కండిషన్స్ బేస్ అయింది. ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ I think we are keeping that if, right? So how can we be happy without that if? Is it possible actually? If only, the next one is if only. If only. Don't take. So ఈ మన ఈ కండిషనల్ హ్యాపీనెస్ ఏంటంటే నాకు ఇది ఉంటే అనుకోవడం, ఇంకోటేమో అది ఉంటేనే ఇఫ్ ఓన్లీ ఐ కుడ్ హ్యావ్ బీన్. సో ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ అందం ఉన్న వాళ్ళందరూ బాడీ ఇమేజ్, ఇప్పుడు అడాలసెన్స్ ఏజ్ అనుకోండి, చైల్డ్హుడ్ మనం మాట్లాడుకున్నాం. అడాలసెన్స్ లో మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళకు ఉండే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళకి హ్యాపీనెస్ డిపెండెన్స్ ఏంటంటే పియర్ గ్రూప్. ఫ్రెండ్స్ పియర్ గ్రూప్ లోనే వీళ్ళ మొత్తం వాళ్ళ హ్యాపీనెస్ అనేది డిపెండెన్స్. ఈ పియర్ గ్రూప్ వీళ్ళని ఎలా చూస్తుంది. సో ఇఫ్ ఓన్లీ ఐఎమ్ పాపులర్, ఇఫ్ ఓన్లీ ఐ వేర్ దిస్ అంటే ఒక్కొక్క కండిషన్ వాళ్ళు పెట్టేసుకుని దానికోసం ఇంకా దే గెట్ ఇంటూ దాట్ మూడ్. సో ఏంటంటే ఇప్పుడు కొన్ని గ్రూప్స్లోనో నువ్వు గేమింగ్ ఎక్స్పర్ట్ అవుతూనే నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని, సో వీళ్ళు చదువు సంబంధాన్ని దానిలోకి పడతారు. సో ఇట్స్ లైక్ ఆల్రెడీ ఏంటంటే ఆర్ యూ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్? యాక్చువల్లీ దే ఫర్గెట్ ఏంటంటే అక్కడ మంచి ఫ్యామిలీలో ఉన్నాము, ఐఎమ్ ఏబుల్ టు ఎఫోర్డ్ సమ్ థింగ్స్, లేకపోతే మంచి స్కూల్కి వెళ్తున్నామనో, లేకపోతే కొంచెం యాజ్ ఏ సైడ్ సుఖాలన్నీ ఉన్నాయి. బట్ మిస్సింగ్ దట్ ఏంటంటే వీళ్ళకి మైండ్లో. సో దిస్ ఈస్ విత్ ద అడాలసెంట్ ఏజ్ గ్రూప్. రైట్. అండ్ బాడీ ఇమేజ్, సన్నగా ఉన్నామా, సైజ్ 0లోకి వచ్చామా, ఇంకెట్టున్నామా. ఈ అబ్బాయిలకేమో హడావిడిగా ఏంటంటే వాంట్ టు డెవలప్ స్ట్రాంగ్ బాడీస్ ఆల్రెడీ, మజిల్స్ అప్పుడే. సో 15-16 ఏళ్లకే వీళ్ళు ఏదో బాడీ బిల్డర్స్ అయిపోయినా అని వీళ్ళ తాపత్రయం. సో లిటరలీ దే ఆర్ అబ్సెసింగ్ ఓవర్ రాంగ్ థింగ్స్. రైట్. యా. సో ఇంతమంది మీరు ఒక మాట అడిగాను, మేబీ వీ షుడ్ గో లిటిల్ ఇంటూ దట్. డూ యూ లైక్ ద పర్సన్ యు ఆర్? ఐ థింక్ క్వశ్చన్, ఈ క్వశ్చన్కి ఏం ఆన్సర్స్ వచ్చాయి, అసలు ఎంతమంది ఎలాంటి ఆన్సర్స్ చెప్పే అవకాశం ఉంది? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్స్ కుడ్ బి నో, రైట్? నాట్ వెరీ మచ్ ఆర్ ఎదర్ వే. ఇంకోటి ఏంటంటే మోర్ ఆఫెన్ దెన్ నాట్ దే డోంట్ అండర్స్టాండ్ హూ దే ఆర్. అసలు అక్కడి నుంచి ద ఫస్ట్ స్టెప్ ఇస్ దట్ దే డోంట్ నో హౌ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. అసలు ఇది ఎలా ఆన్సర్ చేయాలి, అసలు నేను ఇష్టపడే అంత మంచి వాళ్ళనా కాదా అన్న ఒక. సో లిటరల్లీ ఏంటంటే మన ఫస్ట్ స్టెప్ నో యువర్ సెల్ఫ్. నేను ఆల్ ది సెల్ఫ్ అవేర్నెస్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఇస్ దట్. సో మనం అక్కడి నుంచి మొదలు పెట్టుకుని అసలు నిజంగా నాకు ప్లెజర్ ఇచ్చేది ఏముంది అని తెలుసుకుంటే ఐ థింక్ విల్ బి మచ్ మోర్ హ్యాపీయర్ అండి. ఎందుకంటే ఎవరో డిక్టేట్ చేస్తున్నారు, ఏదో బయట ఎక్స్పెక్టేషన్, ఒక సోషల్ ఎక్స్పెక్టేషన్ అండి. సో దాన్ని బేస్ చేసుకొని వీఆర్ పుట్టింగ్ అవర్ హ్యాపీనెస్. దట్ ఈస్ వేర్ ఆ గ్యాప్ వచ్చేస్తాం అనమాట. అండ్ ఇంకా ఈ మ్యారేజబుల్ ఏజ్కి వచ్చేసరికి ప్రొఫెషన్ అండ్ మ్యారేజ్, that's completely another story. Right. Yeah. So marriage and the family గురించి మాట్లాడారు. I think is that Oxford or something else, one of these Ivy League ones, వాళ్ళు over 70-80 years
పీరియడ్లో వాళ్ళు వాట్ మేక్స్ యూ హ్యాపీ అని ఒక రీసెర్చ్ చేశారు, మేబీ షుడ్ సీ ఇట్. అందులో వాళ్ళు చెప్పేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద హ్యాపీనెస్ స్టెమ్స్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ అని ఎందుకంటారంటే నీ ఫస్ట్ ఫీడ్బ్యాక్, ఫస్ట్ సోషల్ ఫీడ్బ్యాక్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ ఫ్యామిలీ. కానీ మనకి బయట ప్రపంచం తెలియనప్పుడు కూడా మనకు అమ్మ నాన్నలు కానీ అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాటెవర్ ఆ టెల్లింగ్ ఈజ్ హూ వీఆర్. నీ కోపం ఎక్కువనో తక్కువనో లేకపోతే వీఆర్ లవ్డ్ అనో నాట్ లవ్డ్ అనో ఇలాంటి మొత్తం ఇన్పుట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి. కాబట్టి హ్యాపీగా ఉన్న చిల్డ్రన్ అనండి, డెఫినెట్లీ హ్యాపీ చిల్డ్రన్ ఆర్ మోస్ట్ లైక్లీ టు బికమ్ హ్యాపీ అవర్డ్స్ బికాస్ సమ్హౌ దేర్ ఈ సెల్ఫ్ పర్సెప్షన్ అంటే నన్ను నేను ఏమనుకుంటున్నాను అన్నది ఈజ్ డెఫినెట్లీ బెటర్ అండ్ దే ఆర్ మోర్ ట్యూన్డ్ ఇన్. అంటే నాకు ఇప్పుడు కోపం వస్తుందా లేదా, లేకపోతే అసలు నాకు కోపంగా వచ్చింది దేని నుంచి వస్తుంది, ఐఎమ్ థింకింగ్ ఇట్ ఈస్ యాంగర్, మేబీ ఇట్ ఈస్ నాట్. సో ఇవన్నీ అర్థమయ్యే అంత ఇంట్రెస్ట్ కానీ ఆలోచన కానీ వాళ్ళకి ఎప్పుడు వస్తుందంటే వన్స్ ఫ్యామిలీ ఈజ్ గివింగ్ దీస్ ఇన్పుట్స్ క్లియర్లీ. ఇప్పుడు మీ స్ట్రెంగ్స్ ఇది ఉన్నాయి అని ఎవరైనా చెప్పగలిగినప్పుడు ఐ బికమ్ స్ట్రాంగ్. నాకు తెలియకుండా నేను ధైర్యం వచ్చేస్తుంది, నాకు ఐ ఫీల్ పవర్ఫుల్. లేదు కాకుండా ఏమవుతుంది, ఇప్పుడు పేరెంటింగ్ లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దట్ వీ నోటీస్ మోస్ట్లీ ఈజ్ ఫోకసింగ్ ఆన్ ద నెగటివ్స్. 90% మంచి ఉన్న ఇంకా ఇన్ఫాక్ట్ 95% కూడా చెప్పచ్చు. 95% గుడ్ ఉన్న ఆ చైల్డ్లో 5% ఏదో ఇరిటేషన్ ఉందని ఆ 5% మీద మనం ఆలోచిస్తూ గడిపేస్తున్నాం. సో పేరెంట్స్ ఆర్ నాట్ హ్యాపీ, చిల్డ్రన్ ఆర్ నాట్ హ్యాపీ. అక్కడ మనకి క్లియర్గా వి సీ ద గ్యాప్. సో ఐ థింక్ యూఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ ఫీల్ అండ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో టాప్లో ఉంది. Why as a country those people are more happier than any other population in the world? ఒకటేమో దే హ్యావ్ బెటర్ ఫెసిలిటీస్ అండి. ఫెసిలిటీస్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ బేసిక్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అసలు హోంవర్క్ ఉండదు. 4 days వీకెండ్ 4 hours అంతే. సో లిటరల్లీ ఏంటంటే మనకి బెస్ట్ ఎడ్యుకేషన్ బికాస్ వారానికి 4 రోజులు 4 గంటలు చెప్తే కూడా వాళ్ళు చేస్తే కూడా, ఎందుకంటే ఇదొక్కటే మనం యాక్చువల్లీ అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఏంటంటే ఒక రోజుకి 20 గంటలు చదివేసి బాగా ఒక రిగురల్లా పని చేస్తుంటే వచ్చేస్తుందని యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే అది క్లియర్గా వీళ్ళు చెప్పగలుగుతున్నారు మనకి. దే ఆర్ షోయింగ్ అస్ దట్ నువ్వు 4 hours ప్రొడక్టివ్గా నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేసి 4 hours చదువుకున్నా కూడా బంగారు రీడింగ్ ఇట్ అంటే మిగతా టైం అంతా నువ్వు చేయవలసిన పిల్లల్లాగా లివింగ్ లైఫ్ లైక్ ఎ చైల్డ్. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వీఆర్ నాట్ ఏబుల్ టు లివ్ లైఫ్ లైక్ ఎ చైల్డ్, అంటే పిల్లలకి అలా చేయట్లేదు. సో దాంతో ఏమవుతుందంటే నువ్వు ఆడి పాడుకునే ఏజ్లో అది కాకుండా వీళ్ళని వీఆర్ పుషింగ్ దెమ్ ఇంటూ ఇంటలెక్చువలైజ్డ్ వరల్డ్. సో ఆబ్వియస్లీ బ్రెయిన్ విల్ నాట్ టేక్ ఇట్. మనం ఎంత పుష్ చేసినా ఎంత నేర్చుకోగలుగుతారో అంతే నేర్చుకుంటారు. మిగతా అంతా ఏమవుతుంది వీళ్ళకి, ఆబ్వియస్లీ దేర్ హ్యాపీనెస్ ఈజ్ లాస్ట్. సో దే ఆర్ నాట్ ఎంజాయింగ్ లైఫ్ యాజ్ ఎ స్మాల్ చైల్డ్. సిమిలర్లీ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ బాగున్నాయి అనుకోండి, మీ క్రైమ్ రేట్ ఎక్కడ ఉంటుంది? సో ఇట్స్ అ ఫ్రీ హ్యాపీ ప్లేస్ వేర్ ఇన్ సేఫ్టీ ఈజ్ నాట్ అ కన్సర్న్. మనకి ఇక్కడ ఏం బయటకు వెళ్ళినప్పటి నుంచి చిన్నపిల్లలు బయటకు వెళ్ళారా, ఆడపిల్లలు బయటకు వెళ్ళారా, అబ్బాయి ఈ రోజు ఎవరు బయటకు వెళ్ళినా మనం బయటకు వెళ్ళాం, అబ్బాయి అమ్మాయి తేడా లేకుండా. సో అగైన్ దట్ ఈస్ హ్యాపీనెస్. సంతోషం అంటే మనం మామూలుగా ఫ్రీగా బయటకు తిరగలుగుతున్నాం. కాక ఏంటంటే బేసిక్ హెల్త్ కేర్, హెల్త్ కూడా బాగుంటుంది కదా, ఫెసిలిటీ వరకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఈవెన్ ద ఇల్నెస్ రేట్ ఈస్ మచ్ లోయర్, రైట్. సో వాళ్ళకి అసలు సైకోసోమాటిక్ ఎలిమెంట్స్ ఉండవు. మామూలుగా మనకి ఇక్కడ వచ్చే ఈ మైగ్రేన్స్ అనండి ఇవన్నీ యూ డోంట్ సీ దెమ్, రేర్లీ యూ సీ ఇన్ దోస్ కంట్రీస్ బికాస్ దే ఆర్ ఫ్రీ, right, mentally free. Yeah. So okay, happiness is something that will keep you that keeps you healthy. Yes, right, definitely. Okay. That keeps you safe. Yes, if everyone around is happy, nobody hurts anyone, right? I think those are the small points we are all missing out as a society completely, and people are deriving happiness out of others' sadness. ఇది దట్స్ కాల్డ్ వైలెన్స్, రైట్. సో వైలెన్స్ ఒకటి, అది కాక ఈవెన్ టు అ వెరీ లార్జ్ ఎక్స్టెంట్ వైకేరియస్ గా వీఆర్ ఎంజాయింగ్ వైలెన్స్ అండి. వై ఆర్ వి వాచింగ్ వైలెంట్ మూవీస్ ఆర్ వైలెంట్ సీరియల్స్ ఆర్ ఎనీథింగ్? ఆ వైలెన్స్ ఎందుకు చూడవలసిన అవసరం వస్తుంది అసలు? ఆర్ వై ఆర్ వి డిరైవింగ్ ప్లెజర్ అవుట్ ఆఫ్ ఇట్? దట్ ఈస్ మోస్ట్ డేంజరస్. సో ఆ యాంగర్ లోపల ఉంది కాబట్టి నాకు ఆ వైలెన్స్ సీన్స్ అంటే నాకు ఇష్టం వస్తుంది. సో ఇది బికమ్ హిట్స్.
they're all indicative of what is happening inside me. అండ్ రిలేషన్షిప్స్ ఇప్పుడు మనం చూసాం అనుకోండి, యంగ్ ఏజ్, ఇప్పుడు మన 2 ఏజెస్ పాస్ అయ్యాం, యంగ్ ఏజ్ జస్ట్ మ్యారీడ్ ఆర్ టిల్ ద టైమ్ అగైన్ దే రీచ్ ఓల్డ్ ఏజ్ ఆర్ మిడిల్ ఏజ్ అట్లీస్ట్, వీళ్ళందరికీ ఏంటంటే దిస్ ప్రొఫెషనల్ గ్రోత్, దానిలో కూడా వర్క్ సాటిస్ఫాక్షన్, యాక్చువల్లీ హ్యాపీనెస్ కోషెంట్లో మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ వాజ్ డన్ ఇన్ ఎంప్లాయ్మెంట్, యాక్చువల్లీ ప్రొఫెషన్లో. సో మీ జాబ్ మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా లేదా అన్నది చూసుకుంటే దట్ ఈస్ హౌ యూఆర్ సపోజ్ టు లుక్ ఎట్ లైఫ్. బట్ ఏమవుతుందంటే మనం అసలు నా హ్యాపీనెస్ని బేస్ చేసుకుని నేను చూస్ చేసుకోవట్లేదు. ఐఎమ్ నాట్ చూసింగ్ మై ప్రొఫెషన్ బేస్డ్ ఆన్ మై హ్యాపీనెస్. సో ఎక్కడో ఏదో ఎక్స్పెక్టేషన్ ఉందనో లేకపోతే వెదర్ ఇట్ ఈస్ ఫైనాన్షియలీ వైబుల్ అయినా ఏది చేసినప్పుడు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. ఐఎమ్ నాట్ హ్యాపీ డూయింగ్ మై జాబ్, దో ఐ మే బీ డూయింగ్ ఇట్. lot of people are doing it. అంటే మనకు that also is a problem, especially in India, in Telugu this states. అండ్ మనం వాళ్ళు పుట్టినప్పుడే వాళ్ళు ఏం పని చేస్తారో డిసైడ్ చేసుకుని put them into that. అంటే they never get that chance to explore or choose, right? Correct. సో అదే కాక మళ్ళీ చాయిస్ ఆఫ్ పార్ట్నర్, అది లైఫ్ పార్ట్నర్ కూడా ఈజ్ అనదర్ మిస్టరీ విచ్ ఈస్ సరౌండింగ్ అస్. ఎంత మనం ప్రోగ్రెసివ్ ఆర్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ప్రోగ్రెస్ అని మనం అనుకోవడం తప్ప ఇట్ ఈస్ స్టిల్ టు మ్యారేజ్ గోయింగ్ బ్యాక్వర్డ్. సో అది ఆ లైఫ్ పార్ట్నర్ అన్నది మనకి వర్క్ ఆ ఏజ్ సంబంధించిన ఈ 2 మెయిన్ థింగ్స్ స్టిల్ ఆర్ నాట్ హ్యాపీనెస్ కండ్యూసివ్, అంటే హ్యాపీనెస్ ఇచ్చేటట్టు చాయిసెస్ జరగట్లేదు. బట్ దిస్ టు ఆర్ మేజర్ థింగ్స్ ఇన్ దిస్ లైఫ్, రైట్? జీవితం అంతా అదే ఉంటుంది. అందుకని మనం హ్యాపీనెస్ ఇండెక్స్ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే వైలెన్స్ ఉందా మ్యారేజెస్ లో, లేకపోతే ఆర్ డివోర్సెస్ ఉన్నాయో ఇవన్నీ కౌంట్ అవుతాయి కాబట్టి అవన్నీ కనిపిస్తున్నాయి మనకి. అండ్ బై దేర్ ఇస్ అట్రిషన్, జాబ్లు ఎందుకు వదిలేస్తున్నారు, ఒక చోట నుంచి ఎందుకు మారుతున్నారు, వై ఆర్ ద జాబ్ హాపింగ్, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే అక్కడ సాటిస్ఫాక్షన్ కనిపించట్లేదు. They are not happy doing that work. Yeah, so people are becoming restless. That's why they leave the relationship, they leave the job, both, right? So అది మనకి ఇంటర్నల్ గా హ్యాపీనెస్ ఎక్కడ దొరికే అవకాశం సరిగా మనం కల్పించుకోవట్లేదు, ఆర్ ఫ్యామిలీస్ ఆర్ నాట్ క్రియేటింగ్, ఆర్ ఈవెన్ ద సొసైటీ ఈస్ నాట్ హెల్పింగ్. So what can be done? How to make this, and it's a bigger question, how can we make this society happier society? ఒకటేంటంటే బికమ్ హ్యాపీ సొసైటీ అంటే డెఫినెట్గా ఇట్ స్టార్ట్స్ విత్ ఎవ్రీ వన్ పర్సన్. నిజంగా చెప్పాలంటే మీకు ప్యాషన్ ఉన్నది, మీకు ఇంట్రెస్ట్ ఉన్నది, మీరు 100% చేయగలరు. అండ్ వన్ ఆఫ్ ద థింగ్స్ హ్యాపీనెస్ హోల్ దానిలో వెరీ ఇంపార్టెంట్ ఈస్ గివింగ్. సో అసలు అవతల మనిషికి మనం టైం ఇవ్వగలుగుతున్నామా, లేకపోతే సేవ చేయగలుగుతున్నామా, వేర్ ఈస్ దట్, అది ఎక్కడుంది మీలో ఉంటే అపారెంట్లీ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ విల్ బిల్డ్ యాక్చువల్ ఆథెంటిక్ హ్యాపీనెస్. సో అది చేసే మనకు అవకాశం దొరుకుతుందో కల్పించుకుంటున్నాము. చిల్డ్రన్ కూడా ఇప్పుడు ఇదివరకు ఉన్న అలవాట్లన్నీ పోగొట్టేస్తున్నాం మనం. సో అది హౌ టు ఫాస్టర్ దట్ ఈవెన్ యాజ్ అడల్ట్స్ హౌ ఆర్ వి డూయింగ్ ఇట్, అది మనం చేయగలుగుతున్నాము. ఎలాంటి అలవాట్లు అంటే గివింగ్ టైమ్, స్పేస్, ఎనర్జీ టు అదర్స్, అండ్ ఆల్సో కొంచెం ఎంపతి ఫ్యాక్టర్. ఇప్పుడు హ్యాపీనెస్ ఎప్పుడు ఉంటుందో ఒకరికి మనం ఏదో చేసాం వాడచ్చి యువర్ స్మైల్ బ్రింగ్స్ మీ హ్యాపీనెస్ అని ఒక కైండ్ ఆఫ్ థింగ్. మై స్మైల్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ మీ అలోన్. సో అలా అర్థం చేసుకున్నప్పుడు ఏంటంటే నాకు నేను చేసిన దాన్ని బట్టి ఇంకోటి స్మైల్ చేస్తే ఐ స్మైల్ ఆటోమేటికలీ, రైట్? సో దాట్ ఈస్ ఆథెంటిక్ హ్యాపీనెస్ యాక్చువల్లీ. సో ఇలాగ మనం యూ కాంట్ బి హ్యాపీ అలోన్, దట్స్ వే యూ కెనాట్ బి హ్యాపీ. అంటే నేను నేను నా స్వార్థంతో నేను చేసేసుకుంటానంటే ఇట్ వోంట్ హెల్ప్. సో టుగెదర్ వీ హ్యావ్ టు బిల్డ్ హ్యాపీనెస్, రైట్? అండ్ ఇంకో మనిషి కోసం అవైలబిలిటీ, దెన్ ఇట్ ఈస్ దట్ సార్థకత. దట్ ఈస్ సంథింగ్ ఐ థింక్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ సీక్స్. యాక్చువల్లీ మనం దాన్ని పక్కకు నెట్టేస్తున్నాం, వీఆర్ నాట్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ ఇట్. సో గివింగ్, ఫర్ గివింగ్, ద 2 ఆపరేటివ్ వర్డ్స్ యాక్చువల్లీ ఫర్ హ్యాపీనెస్. సో అది చేయగలిగినాడు ఐ థింక్. slowly we start, and this giving, forgiving, accepting, ఇవన్నీ all the positive words అండి. It's all about positivity. అది మనం families లో we start with children and as friends లో నేను so many times I hear with my own clients that ఏంటంటే ఏదైనా అవసరం వచ్చి ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు they're not accepting. So that's what hurts them most. So మనం యాక్చువల్లీ ట్రూ ఫ్రెండ్షిప్ మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు రీథింక్ what is true friendship. So similarly relationships lo
అవతల వాళ్ళని మనం ఏదైనా చిన్న తప్పు చేస్తే వాళ్ళని కొంచెం వేపుకు తిరేస్తాం. అలా కాకుండా ఏంటంటే యూ షుడ్ బి ఏబుల్ టు యాక్సెప్ట్ జడ్జిమెంట్. అందరికీ తప్పులు ఉంటాయి, బట్ అవతల వాళ్ళు తప్పు చేయగానే అది హైలైట్ అయిపోతుంది, దట్ గెట్స్ హైలైటెడ్. సో అండ్ సిమిలర్లీ మేబీ అట్ వర్క్ ప్లేస్ హౌ వీఆర్ విత్ అవర్ కలీగ్స్ ఆర్ ఈవెన్ యాజ్ ఎంప్లాయర్స్ ఎలా ఉంటాం. సో ఒక్కొక్క లెవెల్. అండ్ అనదర్ థింగ్ దట్ ఈస్ మిస్సింగ్ ప్రెసెంట్ జనరేషన్ ఈజ్ ఓల్డ్ ఏజ్ హ్యాపీనెస్. స్ట్రేంజ్లీ మీరు ఒక సైడ్ ఆఫ్ ఇట్ ఏంటంటే మనం వృద్ధాశ్రమాలని అనుకునేది ఒక సైడ్. దెన్ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్ ఈస్ వై హ్యాపీనెస్ ఈజ్ మిస్సింగ్ ఇన్ పీపుల్ హూ ఆర్ గెటింగ్ ఆల్ ద కేర్. సో కేర్ ఉన్న వాళ్ళు కూడా అది చూడలేకపోతున్నారు. దట్ ఈస్ అనదర్ పార్ట్ ఆఫ్ ఇట్. సో అది మళ్ళీ మిస్సింగ్ లింక్ మాట. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్ బికాస్ అది ఎప్పుడు చేంజ్ అవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ సీన్ ఇట్. వీళ్ళు ఏంటంటే నిజంగా అసలు బయట లైఫ్ ఎలా ఉంది వేరే పెద్దవాళ్ళకి అని చూడగలిగినప్పుడు దెన్ యాక్చువల్లీ దే స్టార్ట్ బీయింగ్ గ్రాటిట్యూడ్ ఫర్ హ్యాపీనెస్. వన్ ఆఫ్ ద థింగ్స్ ఈస్ అగైన్ గ్రాటిట్యూడ్. సో యాజ్ చిల్డ్రన్ ఏంటంటే మనం బీయింగ్ గ్రేట్ఫుల్ టు పేరెంట్స్ లాగా, పేరెంట్స్ ఆల్సో క్యాన్ బీ గ్రేట్ఫుల్ టు చిల్డ్రన్ హూ ఆర్ హెల్ప్ హూ ఆర్ గివింగ్ దెమ్ సపోర్ట్. సో ఈ రెండు ద టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ యాక్చువల్లీ. అది మనం చేసినప్పుడు ఐ థింక్ అగైన్ హ్యాపీనెస్ కమ్స్ న్యాచురల్లీ. సో అంటే చాలాసార్లు రిలేషన్షిప్ లో ఒక సమస్య కనపడుతూ ఉంటుంది. సో మీరు కూడా రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు. Everyone thinks it's others' duty to give them the happiness. Yes, I think very true. చాలా సార్లు కనపడే ఉంటుంది. And you really don't know how to solve that. Also, how exactly do you deal with those people? Actually, they forget that they are a part of the relationship only. Literally ఏంటంటే నేను they going to the victim mode. అంటే అవతల మనిషి ఏదో నన్ను బాధపడుతున్నానని they forget that మనం ఏమి చేయొచ్చు టు జనరేట్ హ్యాపీనెస్ హియర్, దట్ వీ హ్యావ్ ద పవర్ టు జనరేట్ హ్యాపీనెస్. అది ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఆల్సో టు టేక్ దట్ ఓనర్షిప్ ఆఫ్ ద 50%. ఆ 50% నాదే అని తెలుసుకుని దెన్ ఆల్సో దట్ పవర్ టు జనరేట్ హ్యాపీనెస్. అసలు వీఆర్ ఆల్ జనరేటర్స్ ఆఫ్ హ్యాపీనెస్ నిజమైతే. కానీ ఏంటంటే మనం ఆ మోడ్లోకి వెళ్ళాం. దట్స్ ద ఓన్లీ థింగ్. సో చిన్న చిన్న ఇప్పుడు ఏదో మనం ఇప్పుడు లైక్ వాన పడుతుంటే ఒక వేరు మొక్కజొన్న తింటే ఆనందం ఉంటుందన్న విషయం మర్చిపోయి పీపుల్ ఆర్ సీకింగ్ ఓన్లీ 5-star బ్రంచ్. సో అసలు దీనికి దానికి ఎంత డిస్పారిటీ చూడండి. అప్పుడు ఏమవుతుంది, ఈ గ్యాప్లో మనకు అన్హ్యాపీనెస్ డెఫినెట్గా వస్తుంది. బికాస్ మనం ఎదురుగా ఉన్న మొక్కజొన్న కన్నెదులు పెట్టి అక్కడ వెళ్ళలేకపోయిన బ్రంచ్ చాలా దాని గురించి మెంటలీ వీఆర్ దేర్ హాఫ్ వే. సో దాంట్లో ఏమవుతుందంటే అది ఏదో పొందలేకపోతున్నాం, ఏదో మిస్ అయిపోతున్నాం. అండ్ ద సేమ్ థింగ్ ఒక వీకెండ్ రావగానే ఏదో చేసేయాలని సంథింగ్ కాల్ ఎంజాయ్మెంట్. అది ఎంజాయ్మెంట్ ఏంటంటే దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఈజ్ సో డిఫరెంట్. అంటే నువ్వు ఇంట్లో కూర్చుని వాళ్ళతో ఎంజాయ్ చేయలేవు అని ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఈజ్ బికాస్ దే థింక్ బై వాచింగ్ అ మూవీ ఆర్ గోయింగ్ టు సమ్ రెస్టారెంట్ ఆర్ సంథింగ్ అది చేస్తేనే ఎంజాయ్మెంట్ ఆర్ హ్యాపీనెస్ అక్కడి నుంచి వస్తుంది. సో మనం ఏంటంటే ప్రతిదానికి ఒక ఎక్స్టర్నల్ సీన్ వీఆర్ అటాచింగ్. ఈ ఎక్స్టర్నల్ సీన్స్ పక్కన నెట్టుకోగలిగితే హ్యాపీనెస్ లైజ్ విదిన్, ఎక్కడి నుంచో రాదు. అండ్ ఇట్ కెన్ స్ప్రెడ్ టు ద పీపుల్ అరౌండ్ అస్. సో మనం హౌ ఇంక్లూజివ్ వీఆర్. సో నా హ్యాపీనెస్ నా దగ్గర ఉండక్కర్లేదు, నా హ్యాపీనెస్లోకి అందరినీ తెచ్చుకోవచ్చు. సో దట్ ఈస్ సంథింగ్ ఐ థింక్ వీ నీడ్ టు వర్క్. అంటే ఫోకస్ హౌ టు బీ మోర్ యాక్సెప్టింగ్ అండ్ టు బ్రింగ్ పీపుల్ ఇన్ టు యువర్ ఓన్ హ్యాపీనెస్. మనం ఏంటంటే బాధల్లో అటాచ్ అయిపోతాం బాగా అందరిలా. ట్రూ, ద రాంగ్ థింగ్స్ వీ వాంట్ టు అటాచ్, స్ప్రెడ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ హ్యాపీనెస్ ఈజ్ సంథింగ్ ఒకవేళ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ ఆల్సో అది ఏదో పెద్ద దాచేసుకుందా అన్న ఐడియా ఉండక్కర్లేదు. యూ కెన్ బి వెరీ హ్యాపీ, యూ కెన్ స్ప్రెడ్ యువర్ జాయ్. సో I think this joy of giving way ఇట్లాంటివన్నీ I mean the concepts are good and any giving actually. ఎందుకంటే ఇన్ని స్వచ్ఛంద సంస్థలు so many volunteer organizations working and doing so much of work. ఇవన్నీ చేసినప్పుడు why are they happy అంటే ఏదో ఆనందం, ఒక చిన్న పని చేస్తే అవతల వాళ్ళని చూసి. సో సేమ్ థింగ్ బయటికి వెళ్ళే చేయక్కర్లేదు. What I'm saying, this can be happening at home and with your own self. First with me, then the next step with the people around me, and then it will be out. It will spread. Thank you so much, Andy. Thank you. With that beautiful message you are ending with. ఇది వాళ్ళ హెల్ప్ లైన్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. Stay tuned.